హాయ్ గైస్, ఈ వీడియో ఏమంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. సో మేము ఇక్కడ నుంచి రాజమండ్రి ఫస్ట్ వెళ్తాం అనమాట. సో మార్నింగ్ 5 o'clock దువ్వాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. దువ్వాడ ఎందుకు వచ్చాము అంటే మాకు వైజాగ్ స్టేషన్ అయితే 1 hour పడుతుంది, దువ్వాడ అయితే హాఫ్ అన్ అవర్లోనే వచ్చేస్తాం అనమాట. సో మా ట్రైన్ వచ్చి 5:20కి, కానీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట. సో ట్రైన్ వచ్చేసింది. ఇది డబుల్ డెక్కర్ అయితే బుక్ చేసుకున్నాము. సో లోన్ కూడా చాలా కూలింగ్ అండ్ బయట ఇప్పుడు వింటర్ కాబట్టి చాలా చలేసింది నాకైతే. అండ్ నేనేమి తీసుకెళ్ళలేదు, అంటే నార్మల్గానే ఉంటుంది అనుకున్నా, కానీ చాలా చల్లగా ఉండేది. కాకపోతే వింటర్ సీజన్లోని ట్రావెలింగ్ బాగుంటుంది కదా. నెక్స్ట్ ఏమొచ్చి ఇంకా స్టేషన్కి 9 o'clock దిగాము. దిగిన వెంటనే బయట అయితే టిఫిన్ ఉంది. సో టిఫిన్ తినేసి మళ్ళీ రాజమండ్రి నుంచి 1 hour డిస్టెన్స్ అనమాట వాడపల్లి. సో అక్కడికి వెళ్ళాలని చెప్పి టిఫిన్ తినేసాము. సో స్టేషన్ పక్కనే చిన్న రెస్టారెంట్ ఉండేది అనమాట. టిఫిన్ కూడా బాగుండేది. నేను ఎన్ని టిఫిన్స్ ఉన్నా సరే నేను ఎప్పుడు ఇడ్లీయే తింటాను. నాకు ఇంకా ఏ టిఫిన్స్ నచ్చదు. దోశ చాలా రేర్ అనమాట. ఇంక పూరి అవైతే అస్సలకి ఇష్టపడను. మార్నింగ్ కదా ఆయిలీ ఫుడ్ అస్సలు ఇష్టపడను. సో టిఫిన్ తినేసి ఇంకా వాడపల్లికి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్ 100 rupees అయితే తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి 30 kilometers రాజమండ్రి స్టేషన్ నుంచి. కానీ ఇక్కడ మనం ఆ గోదావరి నది ఇవన్నీ ఎంత బాగున్నాయో, చాలా గ్రీనరీగా భలే అనిపించింది మొత్తం మేము వెళ్ళే ఆ రూట్ అంతానా. సో ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసాము. కానీ టెంపుల్ దగ్గర అయితే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మెయిన్ టెంపుల్ దర్శనం చేయాలి అండ్ అలానే ప్రదర్శనలు 7 చేయాలి కదా. సో మొబైల్స్ అవన్నీ వాళ్ళకి అక్కడ మనం సబ్మిట్ చేసేయాలి. సో మా దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. మా చెల్లెలు అయితే 7 weeks అయితే వెళ్ళారు. నేను ఫస్ట్ వీక్. అండ్ ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడతారనమాట. సో చక్కగా కిందన కూర్చొని తినేసి అండ్ రిటర్న్ అయితే మేము మళ్ళీ వైజాగ్కి అయితే ట్రైన్ ఎక్కిస్తాం. అంతే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి.